హాయ్ హలో అండి, నమస్తే. వెల్కమ్ టు వివాస్ చాయిస్ తెలుగు. రివ్యూలోకి వెళ్ళే ముందు జస్ట్ స్మాల్ రిక్వెస్ట్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోకి లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. లైక్ చేస్తే ఎక్కువ మందికి చూపిస్తుంది, సజెస్ట్ చేస్తుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి షేర్ చేయండి. జెన్యూన్ రివ్యూస్ కోసం మా ఛానల్ ప్లీజ్ సపోర్ట్ అస్, ప్లీజ్ హెల్ప్ అస్ టు గ్రో. అండ్ రివ్యూలోకి వస్తే అఖండ తాండవం. అఖండ 2 వచ్చేసి ఏంటంటే, మూవీ 1 కంటే ఇప్పుడు ఫస్ట్ పార్ట్ కంటే అఖండ తాండవాన్ని దే ట్రై టూ మెనీ థింగ్స్ ఇన్ దిస్. ఏంటంటే, వన్ వర్డ్లో చెప్పాలంటే ఇట్స్ నాట్ బెటర్ దెన్ అఖండ 1. మనం అఖండ 1 నేను ఫ్యాన్ షో చూశాను, నాకు ఇంకా గుర్తుంది. ఫ్యాన్స్ గోలలు అండ్ దట్ ఎక్సైట్మెంట్, కొన్ని ఐ ఇచ్చే మూమెంట్స్ ఎగ్జాక్ట్లీ సూటెడ్ ద బాలయ్యస్ చరిస్మా అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ పార్ట్ 2లో వచ్చేసి బాలకృష్ణ గారు డిడ్ సూపర్బ్. ఆయన తన క్యారెక్టర్కి 100కి 200% న్యాయం చేశారు. బట్ ఏంటంటే, ఇక్కడ స్టోరీ అంతగా ఉండదు. సో దెర్ ఆర్ సమ్ హర్డల్స్ కమింగ్ అక్రాస్ ఇండియా. దాన్ని ఆపడానికి అఖండ తాండవం అంటే అఖండ అఘోర గారు మళ్ళీ వస్తారు. ఎలా ఆపారు అన్నదే ఒక స్టోరీ. అండ్ ఇక్కడ మనం బాలయ్య గారి మూవీస్లో స్టోరీస్ కంటే, లాజిక్స్ కంటే ఆ మూవీలో ఉన్న ఇచ్చే మూమెంట్స్, ఫైట్స్, సీక్వెన్సెస్ అలాంటివి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ మూవీలో కూడా అలాంటివి చాలానే ఉన్నాయి. బట్ ఎందుకో మూవీ చూసి బయటకు వచ్చేటప్పుడు ఐ ఫెల్ట్ ఇట్స్ నాట్ యాజ్ గ్రేట్ యాజ్ పార్ట్ 1 అనిపించింది. సో ఇట్ హ్యాడ్ సమ్ మూమెంట్స్. ఏంటంటే, కొన్ని మూమెంట్స్ ఉన్నాయి పార్ట్ 1 లాగానే ఇక్కడ కూడా కొన్ని మూమెంట్స్ ఉన్నాయి. మంచి మంచి ఫైట్స్ ఉన్నాయి, కొన్ని బీజిఎం కొంచెం బాగుంది. పార్ట్ 1 కంపేర్ చేస్తే తమన్ గారు కొంచెం తక్కువే కొట్టారని చెప్పొచ్చు. బట్ సూపర్గా ఉంది, బీజిఎం కూడా మంచిగా ఉంది. బట్ మనం ఎక్స్పెక్ట్ చేసే రేంజ్లో ఉందా అంటే లేదు. సో బోయపాటి గారు ట్రై టూ మెనీ థింగ్స్. ఏంటంటే, పార్ట్ 1 వరకు ఒక ఫ్లోలో ఉంటుంది. పార్ట్ 2లో కొన్ని కెమియోస్ లాగా విలన్స్ కెమియోస్ ఎక్కువ ఉంటాయి ఈ మూవీలో. ఎందుకంటే ఇప్పుడు మనం అఖండ ఫస్ట్ పార్ట్లో ఏంటంటే, స్టోరీని డ్రాగ్ చేయడం కోసం అక్కడ ఏదో ఏమైనా పెట్టాలి, ఎలా ఉండాలి, అలా ఉండాలి అని పెట్టకుండా ఒక స్టెబిలిటీ ఉన్నది విలనిజంలో కానీ, కొన్ని క్యారెక్టర్స్లో కానీ. ఇక్కడ ఏంటంటే, బిగ్ స్కేల్లో చేస్తున్నాం, ఎక్కువ రీచ్ రావాలి అనే ఒక ఉద్దేశంతో సనాతన ధర్మం అనే దాన్ని అండ్ మన నైబర్ కంట్రీస్ని వాడుకొని ఎక్కువ విలన్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. వస్తారు, కొట్టించుకొని వెళ్ళిపోతారు అనేలాగుంది. ఆది పినిశెట్టి గారి క్యారెక్టర్ కూడా అలాగే ఉంది. అండ్ ఇంకొకతను ఉంటాడు చైనాకి జనరల్ లాగా, అతనిది క్యారెక్టర్ కూడా సేమ్ అలాగే ఉంది. వి ఎక్స్పెక్ట్ అఖండ ఈజ్ అ సూపర్ న్యాచురల్ పవర్, నోబడీ ఈజ్ ఈక్వల్ టు హిమ్ అని మనకు తెలుస్తుంది. అండ్ దానికి జస్టిఫికేషన్గా ఫస్ట్ హాఫ్లో ఒక సీన్ వస్తుంది. ఈజ్ నాట్ అన్ హ్యూమన్ ఎనీమోర్, నాట్ అన్ నార్మల్ అఘోరా ఎనీమోర్ అనేలాగా ఒక సీన్ ఉంటుంది. సో ఇక్కడ అఖండకి పవర్స్ ఎక్కువ ఉన్నాయి అని చూపించడానికి టూ మెనీ క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేసి అక్కడ ఎందుకో మిస్ అయింది, సంథింగ్ మిస్సింగ్ అనేలా అనిపించింది. సో ఇప్పుడు బాగాలేదా అని చెప్పడం కంటే క్వైట్ గుడ్, క్వైట్ బెటర్ అని చెప్పచ్చు. విల్ హ్యావ్ ఎ గుడ్ ఐడియా. అంటే గుడ్ ఐడియా అంటే కాదు, విల్ గెట్ దట్ ఫీలింగ్ వేర్ బోయపాటి గారు మిస్ సంథింగ్ బిగ్ ఆర్ సంథింగ్ ఈక్వల్ టు అఖండ పార్ట్ 1. సో ఎక్స్పెక్టేషన్స్ లేకుండా హ్యాట్రిక్ అయిన కాంబో, ఇలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా ప్రీవియస్ మూవీస్ని మైండ్లో పెట్టుకుంటూ, రీసెంట్ బాలకృష్ణ గారి మూవీస్ మైండ్లో పెట్టుకుంటూ వెళ్తే యూ విల్ ఫీల్ డిసప్పాయింటెడ్. బట్ ఓకే, యాజ్ అ బాలయ్య గారి ఫ్యాన్ మూమెంట్స్ ఎక్కువ ఉంటాయి, సో చూడవచ్చు. సో లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే, దే ట్రైడ్ ఇట్ బట్ నాట్ అప్ టు ద మార్క్. థ్యాంక్స్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వివాస్ చాయిస్ తెలుగు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి,
లైక్ చేస్తే నా ఛానల్ ఒకటే కాదని ఏ వీడియో మీరు చూసినా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ ఇట్. సో ఇప్పుడు ఆల్గోరిథం ఏంటంటే యూట్యూబ్లో లైక్ చేస్తే మాత్రమే ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు వీవర్స్ చాయిస్ తెలుగు.